హే హాయ్ హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు వెల్కమ్ బ్యాక్. ఎప్పుడులాగే మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇది కర్ణాటక స్పెషల్, సింపుల్ అండి. బొంబాయి రవ్వతో ఉప్మా అనొచ్చు, నేనైతే ఇప్పుడు టొమాటో బాత్ అంటున్నాను, అది మన ఇష్టం. సో దాని ప్రాసెస్ ఏంటంటే, ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వని ఇలా ఫ్రై చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కాస్త నూనె కానీ నెయ్యి కానీ, చాయిస్ ఈజ్ యువర్స్. నేనైతే ఇక్కడ నూనె వాడుతున్నాను. నూనె వేసి అది కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, అది కూడా చిటపట్లాడిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్తంత దోరగా వేయించండి. వేపుకున్నాక సన్నగా క్యూబ్స్గా కట్ చేసుకుంటున్న క్యారెట్ ముక్కలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చీలు, ఇవన్నీ వేసేసి కాస్తంత దోరగా వేపుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నది మన ఇష్టం అండి, నేనైతే ఇవే వేస్తున్నాను. అవి కాస్త వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, అలాగే చిన్నగా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఇవన్నీ వేసేసి కాస్తంత వేపి అన్నీ వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోండి. టొమాటో బాత్ కాబట్టి కొంచెం టొమాటో ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే మరి ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మధ్యస్థంగా వేసుకుంటున్నాను. అవి వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకోండి, ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకొని, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా చల్లుకొని పసుపు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అన్నీ సమపాలంలో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1 కప్ రవ్వకి 2 కప్స్ ఆఫ్ వాటర్, ఈ కొలత మీరు ఏదైనా తీసుకోండి కప్, దానికి 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఆ వాటర్కి తగ్గట్టు ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కూడా వేసేసుకోండి. ఈ ఎసురంతా ఉడుకు పట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వని, అది ఇప్పుడు ఈ వాటర్లోకి వేసేసుకోండి. గుర్తుంచుకోండి, ఒకేసారి రవ్వని వేసుకోకూడదు, ఇలా కలుపుతూ నెమ్మదిగా వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే ఒక 5 to 10 మినిట్స్లో ఉప్మా అంతా దగ్గర పడుతుంది. సో చివరిగా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్ కదా. ఎప్పుడు మనం రెగ్యులర్ ఉప్మా ఏం ట్రై చేస్తాం చెప్పండి, అదే టేస్టే ఉంటుంది కదా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ మీకు కుదిరితే ఫ్రోజన్ బఠానీస్ లేదా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ బఠానీస్ వేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి, అల్టిమేట్గా ఉంటుంది. అండ్ చివరాఖరిగా పైనుంచి నెయ్యి వేస్తే కూడా ఇంకా అల్టిమేట్గా ఉంటుంది. అండ్ ఈ టమాటో బాత్లోకి కాంబినేషన్ పల్లీ చట్నీ లేదా నీర్ చట్నీ. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో అందరూ పల్లీ చట్నీ మాత్రమే ప్రిఫర్ చేస్తాం కాబట్టి. అండ్ అది మీ ఇష్టం, మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. సో అదండి వాళ్ళకి మన రెసిపీ, చాలా సింపుల్ కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. డిన్నర్కి కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా ఇట్లే సెట్ అయిపోతుంది. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్ వచ్చినా కూడా సర్వ్ చేసి పెట్టుకోవడానికి రెడీగా ఇమ్మీడియట్గా అయిపోతుంది. సో ఇదండి మన ఇవాళ రెసిపీ. మీ అందరికీ నచ్చింది కదా. సో ఎలా వచ్చిందో ట్రై చేసి నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.